భారతదేశంలో ఒక పండగ ఉంది. అది దీపావళి కాదు, సంక్రాంతి కాదు, ఎలక్షన్స్ కాదు. కానీ ప్రతి సంవత్సరం కోట్ల మంది ఎదురు చూసే ఒక పండగ. ఒక మ్యాచ్ మొదలైతే రోడ్లు ఖాళీ, టీవీల ముందు కుటుంబాల, మొబైల్స్ లైవ్లో స్కోర్లు, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్. మరి అది ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. కానీ మీరు ఎప్పుడైనా ఒక్క ప్రశ్న వేసుకున్నారా? ఈ ఐపీఎల్ అనే మల్టీ బిలియనియర్ డాలర్ సామ్రాజ్యాన్ని అసలు ఎవరు సృష్టించారు? ఇది ఎవరి ఆలోచన? ఎవరు మొదలుపెట్టారు? ఎవరు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? మరి ఇది నిజంగా క్రికెటా, లేదా ఒక భారీ బిజినెస్ మెషినా? ఈరోజు మనం ఐపీఎల్ వెనుక ఉన్న అసలు కథలోకి వెళ్తున్నాం. ఇది కేవలం క్రికెట్ కథ కాదు, ఇది డబ్బు, రాజకీయాలు, పవర్, బిజినెస్, గ్లామర్ మరియు వివాదాల కథ. ఇక ఐపీఎల్ పుట్టుక వెనుక అసలు కథ. 2027 సంవత్సరం భారత క్రికెట్లో ఒక భారీ మార్పు జరిగింది. ఆ సమయంలో భారత జట్టు ఊహించిన రీతిలో T20 వరల్డ్ కప్ గెలిచింది. కెప్టెన్గా యువ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. యువ జట్ అందరికీ కొత్త ఫార్మాట్, కానీ ఫలితం ప్రపంచ ఛాంపియన్. అక్కడే ఒక ఆలోచన పుట్టింది. జనం టేస్ట్ క్రికెట్ కంటే ఈ చిన్న ఫాస్ట్ ఎంటర్టైనింగ్ ఫార్మెట్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అదే సమయంలో ప్రపంచంలో ఒక కొత్త బిజినెస్, ఫుట్బాల్ క్లబ్ లీగ్స్, ఎన్బిఏలో ఫ్రాంచైజీ మోడల్, అమెరికాలో స్పోర్ట్స్ని ఎలా బిజినెస్గా మార్చారో అందరూ చూస్తున్నారు. అప్పుడు భారత క్రికెట్లో ఒక వ్యక్తి పెద్ద కళ కన్నాడు. ఆ వ్యక్తి పేరే లలిత్ మోడీ. అవును, మీరెందరూ నిజమే. చాలామంది ఐపీఎల్ని బీసీసీఐ మొదలు పెట్టింది అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే ఐపీఎల్కి బ్రెయిన్ అంటే లలిత్ మోదీ. అతనే ఈ భారీ ప్రాజెక్ట్ని డిజైన్ చేశాడు. టీమ్స్, యాక్షన్స్, సెలబ్రిటీ ఓనర్స్, చీర్ లీడర్స్, రాత్రి మ్యాచ్లు, మూవీ స్టైల్ ఎంటర్టైన్మెంట్, ఇవి అన్నీ అతని ప్లానింగ్. ఇక బీసీసీఐ పాత్ర ఏమిటి మరి? అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే బీసీసీఐ ఏం చేసింది? సాధారణంగా చెప్పాలంటే ఐపీఎల్కి యాజమాని బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఇన్ క్రికెట్. అంటే స్టేడియం మీద మీ పేరు ఉన్న ఇంటి రిజిస్ట్రేషన్ ఇంకొకరి పేరులో ఉన్నట్టు. లలిత్ మోదీ ఆలోచన ఇచ్చాడు, కానీ దాన్ని అమలు చేయడానికి పవర్ ఇచ్చింది బీసీసీఐ. ఎందుకంటే భారతదేశంలో అధికారిక క్రికెట్ నిర్వహించే సంస్థ బీసీసీఐ. అది ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. ఒకప్పుడు బీసీసీఐకి భారీ ఆదాయం లేదు, కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ ఒక బిజినెస్ గోల్డ్ మైన్గా మారిపోయింది. టీవీ హక్కులు, స్పాన్సర్షిప్స్, డిజిటల్ స్ట్రీమింగ్, స్టేడియం టికెట్లు, బ్రాండ్ లీడ్స్, ఇవన్నీ కలిసి బీసీసీఐని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ సంస్థగా మార్చేశాయి. ఇక ఐపీఎల్ అసలు ఎలా మొదలైంది? భారతదేశంలో మొదటి ఐపీఎల్ సీజన్ అప్పుడు 8 టీమ్స్, ప్రతి నగరానికి ఒక ఫ్రాంచైజీ. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే టీమ్స్ యాజమానులు బాలీవుడ్ స్టార్స్, బిజినెస్ టైకూన్స్, పెద్ద కంపెనీలు అందరూ ఐపీఎల్కి వచ్చేసారు. ఇక ఉదాహరణకి చెప్పాలంటే షారుఖ్ ఖాన్ కొనుగోలు చేసిన టీం తెలిసే, కోల్కతా నైట్ రైడర్స్. అందుకే ఐపీఎల్ కేవలం క్రికెట్ కాదు, క్రికెట్ ప్లస్ సినిమా ప్లస్ బిజినెస్ ప్లస్ ఎమోషన్. ఇదే దాని పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. అయితే లలిత్ మోడీ ఎలా ఈ సామ్రాజ్యం నిర్మించాడు? లలిత్ మోదీకి ఒక విషయం బాగా తెలుసు. ప్రజలు కేవలం ఆట చూడరు, డ్రామా చూస్తారు. అందుకే రాత్రి మ్యాచ్లు పెట్టాడు, ఎంటర్టైన్మెంట్ యాడ్స్ చేశాడు. అంటే ఎంటర్టైన్మెంట్ దానికి యాడ్ చేసిండు, సెలబ్రిటీ ఓనర్స్ తీసుకొచ్చిండు, ప్రతి టీంకి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసిండు. మ్యాచ్ల మధ్యలో సంగీతం, ఫైర్ వర్క్స్, గ్లామర్, ఇది మొత్తం కలిపి ఐపీఎల్ టీవీని షోలా మార్చేసింది. మొదటి సీజన్ నుంచే ఐపీఎల్ బ్లాక్ బస్టర్ అయింది. ప్రపంచం షాక్ అయింది, క్రికెట్ని ఇలా కూడా అమ్మొచ్చా అని. కానీ ఆ కథలో ట్విస్ట్ వచ్చింది. ఐపీఎల్ పెద్ద హిట్ అయినా కొద్ది కాలానికే వివాదాలు కూడా మొదలయ్యాయి. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? టీం యాజమాన్యం వెనుక ఉన్నది ఎవరు?
బెట్టింగ్ ఉందా, ఫిక్సింగ్ ఉందా, రాజకీయ నాయకుల సంబంధాలు ఏమిటి? అందరి దృష్టి ఒక్కసారిగా లలిత్ మోదీ మీద పడింది. ఇక కొంతకాలానికి ఆయనపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐతో గొడవలు పెరిగాయి. చివరకు అతను భారత్ వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఐపీఎల్ అనే రాక్షస సామ్రాజ్యాన్ని నిర్మించిన ప్రధాన వ్యక్తి లలిత్ మోదీ. ఇప్పటికీ చాలా మంది అంటుంటారు అతను లేకపోతే ఐపీఎల్ ఉండేదే కాదు. కానీ ఇది అసలు కథలో కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మొదలవుతుంది అసలు షాక్. ఏంటంటే ఒక మ్యాచ్ వెనక ఎంత డబ్బు తిరుగుతుంది, ఒక టీం ఎన్ని వేల కోట్లు సంపాదిస్తుంది, ప్లేయర్ నిజంగా ఎంత సంపాదిస్తాడు, బీసీసీఐ ఎంత తీసుకుంటుంది, మరి ఐపీఎల్ వల్ల అసలు లాభపడేది ఎవరు? ఇవన్నీ నేను మరో వీడియోతో పార్ట్ 2లో మీ ముందు నేను అన్ని కూడా అసలు మనీ గేమ్ బయటపడేలా నేను మొత్తం క్లియర్ కట్గా ఇంకో వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా పార్ట్ 2 వీడియో చూడాల్సిందే. మరి పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఎందుకంటే మేము ఈ కంటెంట్ మీ దాకా తీసుకొస్తున్నాము, మీరు చూస్తున్నారు, మీరు నచ్చుతుంది అంటే మేము దాని వెనుక ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలి. కాబట్టి డెఫినెట్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు కొంత బూస్టింగ్ వస్తుంది. ఆ బూస్టింగ్ ద్వారా ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, అంటిల్ దెన్ మరో వీడియోతో మీ ముందుంటాను. జై హింద్, బాయ్.